ఏం లేదు ఇప్పుడు నా దగ్గర నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే పడుకొని పిల్లలు కన్నాను. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపో అంటది. వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సింది నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్. మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలానా డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను. ఫట్ నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా. ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు. హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో నాకు కేసీట్స్ కావాలంటే కేసీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4,000 పే చేస్తే మదర్ది బేబీ సపరేట్ కేసీట్స్ ఇచ్చారు. ఆ కేసీట్స్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు, నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది. అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆ రెండు సింక్ అయ్యాయి నాకు. ఐ వాజ్ షాక్డ్. సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయం, ఆ యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయట పెట్టడము అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి. పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి ఆ సంతకం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఆయన మీద అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను, పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ ప్లీడర్, మీరు ఎవరు, యువర్ ఇది నామినేటెడ్ పోస్ట్, మీరు ఎవరో కాదు నామినేటెడ్ పోస్టు. వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారే మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు. స్వయాన తనే మేము మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డులో తనే స్వయంగా చెప్పాడు. వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయి రెడ్డి గారు నేను 11 నెలలు కలిసి అందితో కలిసి చేసామనేది తనే చెప్పాడు.